ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు. దాదాపు 5 సంవత్సరాల కాలంగా సత్తెనపల్లికి శాసనసభ్యులుగా ఉండి నూతన న్యాయస్థాన భవనాల నిర్మాణం కోసం కానీ ఈ ప్రాంతంలో న్యాయవాదుల మరియు వారి గుమస్తాలు అభ్యున్నతికి ఏనాడు కృషి చేయలేదు మరియు దృష్టి సారించని అంబటి రాంబాబు. దివ్వెల శ్రీనివాసరావు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. పాలకులకు ప్రజా సంక్షేమం మీద దృష్టి లేకపోతే ఆ నియోజకవర్గం ఎదుగు బోధకు లేకుండా ఉంటది అనే దానికి ఉదాహరణ సత్తెనపల్లి నియోజకవర్గం. అంబటి రాంబాబు రేపల్లెలో కొద్ది రోజులు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఆయనకు న్యాయవాదుల గుమస్తాల మరియు న్యాయ వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పటికీ సత్తెనపల్లిలో దాదాపు శాసనసభ్యులుగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ దీనిలో సగం రోజులుగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉండి దాదాపు 90 కిలోమీటర్ల మేరకు సత్తెనపల్లి న్యాయస్థానాల పరపతిని వివరిస్తూ ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పన కొరకు ఏనాడు దృష్టి సారించలేదు అని ఆయన డాన్స్ పై పెట్టిన శ్రద్ధలో కొంత సమయమైనా వీటి వస్తువులు మరియు నూతన నిర్మాణానికి అవసరమైన స్థలం మరియు వసతులపై దృష్టి పెట్టడం జరగలేదు అని దివ్వెల శ్రీనివాసరావు అన్నారు. విజన్ లేని నాయకుడు అయితే ఆ ప్రాంతం ఎలా అభివృద్ధికి నోచుకోలేకపోకుండా ఉందో సత్తెనపల్లి నియోజకవర్గమే ఒక ఉదాహరణ. ఎంతసేపటికి ప్రతిపక్ష పార్టీల నాయకులను విమర్శించడానికి అంబటి రాంబాబుకు సమయం సరిపోతుందని దివ్వెల శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కె పిచ్చయ్య.